దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన దినమున మన పితరులైన వారిలో అనేక మంది విశ్వాసంలో ఎలా నడిచారు, అన్నిటికన్నా ప్రాముఖ్యముగా వారికి ఒక గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఏ విధముగా అధిగమించారు, టాకిల్ చేశారు, ఓవర్కమ్ చేశారు అన్న ఒక వండర్ఫుల్ వాక్కును మనం చూద్దాం. అది మనందరికీ తెలిసిన అబ్రహాము యొక్క కుమారుడగు ఇస్సాకు జీవితమునకు సంబంధించిన ఒక విశేషాన్ని ఈ దినమున దేవత దేవుడు మనకు వివరించి అందులో ఉన్న ఆత్మీయతను మనకు ఆయన బోధించనై ఉన్నాడు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాము. లేఖనము సెలవిస్తుంది. ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనంలో గనుక మనం చూడగలిగితే, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను అన్న ఈ యొక్క లేఖనాన్ని దేవుడు మనకు వివరిస్తున్నాడు. మరి ఇస్సాకును గూర్చి ఎక్కువగా జీవ గ్రంథమైన బైబిల్లో తెలియపరచలేదు. ఈ సందర్భమును గూర్చి కూడా వారు ఎలా సఫర్ అయ్యారు, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్లారు, ఏవి కూడా మనకు పెద్దగా వ్రాయబడలేదు. అలాగే ఇస్సాకును గూర్చి కూడా పర్సనల్ గా మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ జీవ గ్రంథమైన బైబిల్లో లేదు. కానీ ఇస్సాకు సాక్షాత్తు వాగ్దాన పుత్రుడుగా, వాగ్దానము చేత దేవుడు అబ్రహామునకు ఇచ్చిన కుమారుడుగా, అబ్రహాము ఎంతో ప్రేమతో వాగ్దానాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి అనేక జనములకు తండ్రి అని అనిపించేంతగా దేవుని యొక్క నమ్మకత్వమునందు అబ్రహాము ఎంతగానో నిలబడిన వాడుగా, తన విశ్వాసాన్ని కనపరుచుకున్న వాడుగా, అలాగుననే ఈ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును కూడా పొందుకొనిన వాడుగా, అబ్రహాము కుమారుడుగా ఇస్సాకు మన ఎదుట నిలబడుతూ ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఈ ఇస్సాకుకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఇస్సాకు పెండ్లి చేసుకున్నప్పటి నుండి 20 సంవత్సరముల వరకు తనకు పిల్లలు లేరు. తన భార్య యొక్క గర్భము అది మూయబడింది. 20 సంవత్సరముల వరకు కూడా సంతాన లేమితో వారు సఫర్ అవుతూ ఉన్నారు, వారు బాధపడుతూ ఉన్నారు. ఇక ఈ పరిస్థితిని గురించి యెహోవాకు, మన దేవాతి దేవునికి, మన జీవం కలిగిన దేవునికి మొదటిసారిగా ఇస్సాకు మొరపెడుతూ ఉన్నాడు. ఆయన ఏ విధముగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడని వాక్యం సెలవిస్తుందంటే, దేవునికి ఆయన విజ్ఞాపన చేశాడు. తన యొక్క భార్యకు ఇలాంటి పరిస్థితి ఉంది, నాకు ఇప్పటి వరకు సంతానం కలగలేదు దేవా, ఇదిగో నీవు నాకు ఇచ్చిన ప్రియమైన నీ కుమార్తె అయిన నా భార్య అయిన రెబ్కాకు ఇప్పటి వరకు కూడా పిల్లలు పుట్టలేదు, సంతానము కలగలేదు. ఈ సమస్య ఇదిగో నీ దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను అని దేవుని యొక్క దృష్టికి ఇస్సాకు ఈ సమస్యను తీసుకురావడం జరిగింది అని ఈ వాక్కు ద్వారా మనకు తెలుసు. అందుకే ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. దేవత దేవునికే మహిమ కలుగును గాక. అబ్రహాము ధనవంతుడు, గొప్ప ధనవంతుడు, గొప్ప సిరి సంపదలు కలిగిన వాడు. మరి అలాంటి గొప్ప వానికి కుమారుడుగా పుట్టిన ఇస్సాకు ధనవంతుడుగా కాకుండా ఏమవుతాడు? ఇస్సాకు కూడా ధనవంతుడే, ఆస్తికి వారసుడు ఇస్సాకే, ప్రతి దానిని అనుభవించదగిన వాడు ఇస్సాకే. మరి ఆయనకి ఏ కొదువ కొరత ఉంది, ఏ లేమి ఉంది? ఒకవేళ ఇది సమస్యగా తన ఎదుట నిలబడినా సరే ఇస్సాకు వేరే తలంపులతో నింపబడి వేరే వేరే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు, వేరే వారిని ఎందుకు సంప్రదించలేదు? ఇస్సాకు కూడా ఇంకొక తప్పు తన తండ్రి లాగే చేసి ఉండొచ్చు కదా. తన తండ్రిని చూశాడు, తన తండ్రి ఏ విధముగా దేవుని చిత్తంలో లేని ఒక ప్రయత్నాన్ని చేసి సంతానమును ఆయన పొందుకోవడం జరిగింది. మరి ఇస్సాకు ఈ విధముగా చేసి ఉండే పరిస్థితి ఉన్నింది. ఇస్సాకు యొక్క విశ్వాసము అక్కడ టెస్ట్ చేయబడింది. ఇస్సాకు విశ్వాసములో నుండి పడిపోయే విధముగా ఎన్నో పరిస్థితులు ఆయనకు ఎదురుగా వచ్చిన ఇస్సాకు అలాంటి పని చేయలేదు. తన తండ్రి అయిన అబ్రహాము చేసిన తప్పిదము ఇస్సాకు చేయలేదు. ప్రియులారా, అబ్రహాము వలె అబ్రహామునకు దేవుడు వాగ్దానం ఇచ్చి, వాగ్దాన పుత్రుడిని నేను నీకు ఇవ్వబోతూ ఉన్నా, నీవు వెయిట్ చేయి, సరైన టైంలో నేను నీకు ఇస్తాను. అబ్రహాము అంటే ఈ మధ్యలో తన భార్య చేత ప్రేరేపింపబడి తను దేవుని దృష్టిలో లేని ఒక ప్రయత్నాన్ని చేసి వేరే సంతానాన్ని అబ్రహాము కనడం జరిగింది. కానీ ఇస్సాకు ఈ పొరపాటు చేయలేదు అని ఈ వాక్యం ద్వారా, ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజముగా ఇది అనేకులకు ఒక పాఠం. విశ్వాసంలో ఉన్న అనేక మందికి ఇస్సాకు ద్వారా దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరుస్తున్నాడు. నీకు
ఎలాంటి సమస్య ఉన్నా సరే, అది సంతానానికి సంబంధించిన సమస్య అయినా, నీ శరీరానికి సంబంధించిన సమస్య అయినా, నీ రోగానికి సంబంధించిన సమస్య అయినా, ఎలాంటి పరిస్థితి అయినా సరే, యు బ్రింగ్ దిస్ థింగ్ టువర్డ్స్ గాడ్. నీ ఎదుట ఉన్న ఆ సమస్యను దేవుని దగ్గరకు తీసుకొని రా. దేవుని సన్నిధిలో ఆ సమస్యను పెట్టు. దేవా, నీవే ఈ సమస్యను చూసుకొని దేవునికి నీవు అప్పగించు. ఇస్సాకు ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. ఇస్సాకు తన భార్యకున్న సమస్యను, సంతానలేమి అనబడు ఈ సమస్యను ఇస్సాకు దేవుని ఎదుటకు తీసుకొని వచ్చాడు. దేవా, నీవే చూసుకో, నీవే నాకు భార్యనిచ్చావు, ఇదిగో నీవే ఈ ప్రాబ్లం ను కూడా సాల్వ్ చేయని తన భార్యను గూర్చి వేడుకున్నాడు, విజ్ఞాపన చేశాడు. అనగా సింపుల్ గా చెప్పాలి అంటే ప్రార్థించాడు. అది ఇలాంటి ప్రార్థన కాదు, కానీ దేవుని పైన ఆధారపడిన ప్రార్థన, అది విశ్వాస సహితమైన ప్రార్థన, అది నిరీక్షణాయుతమైన ప్రార్థనగా దేవునికి మొరపెట్టి దేవుణ్ణి వేడుకొని, ఇదిగో తండ్రి, నేను నీ ఎదుట ఉన్నాను, నా భార్యను నీ సన్నిధిలో పెడుతూ ఉన్నాను, ఆమె గర్భమును నీవు విప్పవా, మాకు సంతానాన్ని ఇవ్వవా అని దేవుణ్ణి వేడుకోగా, వాక్యంలో 2వ భాగంలోనే వెంటనే యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. దేవాతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మన ప్రార్థనలు విననొల్లని ప్రార్థనలుగా దేవుడు చూడాలి అనుకోవట్లేదు. మనం ప్రార్థిస్తే అది విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉంటే, అది దేవుని పైన ఆధారపడి మనము దేవుని వైపుగా చూచే ప్రార్థనగా అది గనక ఉంటే, ఇస్సాకు వలనే నీ ప్రార్థనను కూడా దేవుడు ఆలకించువాడై ఉన్నాడు. మరి వాక్యం ఏం సెలవిస్తుంది? అతని ప్రార్థనను దేవుడు విన్నాడు. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అతని ప్రార్థన మాత్రమే కాదు ప్రియులారా, నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఎవరి ప్రార్థన అయినా దేవుడు వింటాడు. నీవు మొరపెట్టగా, నీవు వేడుకొనగా, నీవు ప్రార్థించగా నీ ప్రార్థనను వినే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఇస్సాకు ప్రార్థనను విని తన భార్య అయిన రిబ్కా గర్భమును తెరిచి ఆయన తనకు సంతానాన్ని అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా రిబ్కా గర్భము ఆయన విప్పాడు. మరి ఇది మనుషులకు గోచరము కాదు. అయితే దేవుని శక్తి సామర్థ్యాలు గొప్పవి కాబట్టి, ఆయన శక్తి సామర్థ్యాల క్రిందే మనమంతా కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాం కాబట్టి, మనకున్న సమస్యలన్నీ కూడా దేవుడు మాత్రమే పరిపూర్ణంగా తీర్చగలిగిన వాడు. దేవతి దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని గనుక నీవు వింటూ నీవు ఇంకా విశ్వాసములో బలపడగలిగితే, నీవు తప్పక విశ్వాస సహితమైన ప్రార్థనను చేయగలవు. అలాగుననే దేవుణ్ణి వేడుకొని, మనుషులను కాదు, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ని కాదు ప్రియులారా, ధనము అనేకమైనవి సామర్థ్యాలతో ఉన్న ఈ లోక సంబంధమైన నాదులను కాదు ప్రియులారా, దేవుణ్ణి వేడుకొని దేవునికే విజ్ఞాపన చేసి దేవుని ఎదుటకే నీ సమస్యను తీసుకుని వచ్చి నీవు పెట్టగలిగితే, దేవుడు తప్పక నీ ప్రార్థనను విని ఆ సమస్యకు అవసరమైన సొల్యూషన్ ని ఆయన విప్పే దేవుడుగా ఉన్నాడు. సొల్యూషన్ ని, ఆన్సర్ ని, ప్రాబ్లం సాల్వింగ్ ని ఆయన నీ దృష్టిలో నీ ఎదుట విప్పే దేవుడుగా ఉన్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఇక్కడ ఇస్సాకు ఎంత గొప్పగా విశ్వాసంలో నిలిచి ఉన్నాడు ఒకసారి మనం ఆలోచించాలి. ఇస్సాకు పడిపోలేదు ప్రియులారా, దేవుని ఎదుటకు వచ్చాడు. తన సమస్యనంతా దేవుని ఎదుట కుమ్మరించడం జరిగింది. తద్వారా దేవుని యొక్క బహుమానం ఎంత గొప్పదో చూడండి. తాను సంతానము కొరకు అడిగాడు అంతే. నాకు ఇలా కావాలి అలా కావాలని ఇస్సాకు ఏమి అడగలేదు. రిబ్కా కూడా ఏ పిటిషన్ పెట్టలేదు. కేవలం దేవుణ్ణి అడిగాడు. ప్రభువా, ఇదిగో నా యొక్క భార్య గర్భము నీ దృష్టిలో తీసుకుని వస్తున్నా, ఆమె గర్భము మూయబడినది, అది విప్పుము అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ గర్భమును తెరిచి పరలోకము నుండి గొప్ప దీవెనతో ఇస్సాకును నింపాడు. దేవుడు ఇచ్చు బహుమానం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఇస్సాకు మైండ్ బ్లో అవులాగున, ఇస్సాకు నిర్ఘాంతపోయేలాగున దేవుడు ఇస్సాకునకు ట్విన్స్ నిచ్చాడు. అనగా ఇద్దరు సంతానాన్ని దేవాతి దేవుడు ఒకే ఒక గర్భములో ఆయన నింపి మరి ఇవ్వడం జరిగింది. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. నీవు అడుగు వాటి కంటే అత్యధికముగా దయచేయు దేవత దేవుడే నీ దేవుడై ఉన్నాడు. నీవు ఒకటి అడుగుతావేమో, కానీ ఆయన దృష్టిలో ఇంకా అత్యున్నతమైన ఆశీర్వాదములు నీ కొరకు ఆయన నింపుకొని ఉన్నాడు. ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన పైన నీవు ఆధారపడు. నీ సమస్యను ఆయన వైపుగా ఎత్తిపెట్టు. నీ సమస్యను ఆయనకు నీవు విజ్ఞాపన చెయ్యి. ఆయనను నీవు వేడుకొనగలిగితే నీ ప్రార్థనకు జవాబును దయచేవాడుగా, నీవు అడిగిన దానికి మించినది నీకు ఇచ్చువాడుగా మన దేవుడు మన ఎదుట ఎప్పుడు కూడా సిద్ధముగా ప్రత్యక్షుడై ఉన్నాడు. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ శుభ దినాన్ని బట్టి, నూతనమైన దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు
స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్కును మీరు మాకు వినిపింపచేశారు నాయన. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనములో ఏ విధముగా నాయన ఇదిగో నాయన రిబ్కా ఇదిగో తండ్రి నాయన గొడ్రాలుగా ఉన్నను నాయన సంతానము లేమి అన్న సమస్యతో నాయన ఇస్సాకు తన భార్య బాధపడుచు ఉన్న వారు కృంగిపోలేదు, వారు నాయన నీరసించిపోలేదు, వారు ఇటు అటు నాయన అవిశ్వాసము చేత కొట్టబడలేదు. కానీ ఇదిగో నాయన మానవులు చేసిన ఆ తప్పిదములలోనికి కూడా వారు వెళ్ళలేదు, కానీ మీ వైపుగా నిలబడ్డారు నాయన. ఇదిగో తండ్రి ఆ సమస్యను నాయన ఇదిగో మీకు విన్నవించుటకు విజ్ఞాపన చేయుటకు ఇస్సాకు మిమ్మలను వేడుకొన్నాడు, మిమ్మల్ని ప్రార్థించాడు, మీ ఎదుటికి సమస్యను తీసుకుని వచ్చాడు. అటువలనే విశ్వాసులమైన మేము, నూతన నిబంధన భక్తులమైన మేము, మీ బిళ్ళైన మేము నాయన మా విశ్వాసమును కనుపరచాలి నాయన. ప్రతి విషయంలోనూ మీపైనే ఆధారపడి విశ్వాసము ద్వారా ప్రార్థించి ప్రార్థన చేత విజ్ఞాపన చేత అనేకమైన వాటిని నాయన మేము అధిగమించాలి అని నాయన ఇదిగో తండ్రి లేమి నుండి ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి సమృద్ధిలోనికి మేము ప్రయాణం చేయాలని మీరు కోరుకుంటున్నందుకు, ఈ వాక్కును మీరు వినిపింప చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన వినుచున్న ఈ వాక్యమును, ఈ లవ్ వర్డ్ను వినుచున్న ప్రతి ఒక్క బిడ్డ దీవింపబడదురుగా కానీ బ్లెస్ చేస్తూ మీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పచెప్తూ నాయన ఎంతమంది అయితే సంతాన లేమితో బాధపడుతూ ఉన్నారో ఈ వాక్కు నాయన వారి మనోనేత్రములు వెలిగించునుగాక. ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన సంతాన లేమి నాయన అయినా సరే వారికి కావాల్సింది డాక్టర్లు కాదు, వారికి కావాల్సింది మెడిసిన్ కాదు, వారికి కావాల్సింది నాయన ఇదిగో తండ్రి నాయన మానవ జ్ఞానము కాదు, కానీ నాయన ఇదిగో తండ్రి నాయన ఒకే ఒక్క నాయన బీజం వారికి కావాలి. అదే అక్షయ బీజమైన మీ వాక్కు. అది నాయన ఇదిగో తండ్రి ఎవరైనా తీసుకొని వారి హృదయంలో గనుక అది వేసుకొనగలిగితే, నాటుకొనగలిగితే అద్భుత కార్యాన్ని చేయు దేవాతి దేవుడుగా నీవు ఉన్నావు అని నాయన మీరు జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు నాయన. మీరు మా పక్షమున నిలబడే దేవుడు నాయన, మమ్మల్ని చేయి విడవలేదు నాయన. ఇదిగో తండ్రి ఎందరైతే సంతానముతో సంతాన లేమితో బాధపడుచున్నారో వారిని కరుణిస్తూ ఉన్న దేవుడు నాయన, వారిపైన మీ కృపను కుమ్మరించాలని ఎదురు చూస్తున్నారు. అయితే వారి విశ్వాసము కొరకు మీరు వెయిట్ చేస్తున్నారు నాయన. వారు మీ పైన ఆధారపడేందుకు మీరు వెయిట్ చేస్తున్నారు. అలాంటి అనేక మంది సమస్యలు ఈ దినమున ఈ వాక్యాన్ని వినుచున్న అనేక మంది జీవితములలో ఈ యొక్క క్షణమే నాయన మార్చబడునుగాక, మారిపోవునుగాక. అనేక మంది మీ యొక్క అక్షయ బీజము నాయన ద్వారా నాయన వారి గర్భములోనికి నాయన ఇదిగో తండ్రి నాయన సంతానము అన్న నాయన ఆ యొక్క ఆశీర్వాదము నాయన పోయబడి అది నాయన నాటబడి నింపబడి వారు సంతానముతో నింపబడదురుగాక. వారికి నాయన ఇదిగో కుమారులు కుమార్తెలు వరించెదరుగాక. దేవాన్ని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన మీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.